అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం తులసిపాకల ఘాట్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికులతో కూడిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యాత్రికులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. టూరిస్ట్ బస్సు చిత్తూరు నుంచి బయలుదేరాము. యాత్ర అంతా చూసుకుంటూ వెళ్ళి రిటర్న్లో అరకు నుంచి భద్రాచలం వచ్చేదాకా ఇక్కడ చింతూరు దగ్గర సెక్షన్లో కొంచెం బండి అప్సెట్ అయింది. చిత్తూరు నుంచి బయలుదేరండి, నేను డ్రైవర్లు అండి. యాత్ర అంతా చూసుకుంటూ అయ్యాక నుంచి అరకు నుంచి భద్రాచలం వచ్చే క్రమంలో అక్కడ మధ్యలో ఆ సెక్షన్లో బండి పక్కకు ఇదైపోయిందండి, పడిపోయిందండి. డ్రైవర్లు ఉన్నామండి, ఇంకో డ్రైవర్ బండి తాగుతున్నాడు, నేను పక్కలో కూర్చో ఉన్నాను. బండి అప్సెట్ అయిందండి, బండి కింద పడిపోయింది. పద్మజ సార్, వయసు 55. మేము చిత్తూరు జిల్లా గిరిపేట నుంచి వస్తున్నాము. మేము స్వర్ణాంధ్ర టూర్ వెళ్ళాము. అరకు నుంచి బయలుదేరినాం సార్. భద్రాచలం వెళ్ళేకి మార్గం మధ్యలో ఈ మారిగైంది సార్. అది సార్ గిరిపేట వాస్తవం సార్. మేము ఆంధ్ర చూడడానికని ఆంధ్ర టూర్కని శనివారం బయలుదేరాము. శనివారం బయలుదేరి అన్నీ చూసుకొని నిన్న అరకు పోయాము. అరకు అన్నీ చూసుకొని నైట్ బయలుదేరి భద్రాచలం రావాలి బయలుదేరి వస్తున్నాము. పొద్దున్నే 4:30కి ఆ మలుపుల దగ్గర అయింది. మలుపుల దగ్గర ఈ యాక్సిడెంట్లో ఒక 9 మెంబర్స్ చనిపోయారు సార్. ఒక 23 మెంబర్స్ వరకు ఇంజూర్డ్ అయ్యారు సార్. వీళ్ళందరినీ కూడా మన సిహెచ్సి చింతూరుకి షిఫ్ట్ చేసాం సార్. ఈ యాక్సిడెంట్ కి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ప్రాథమిక. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? దేవిక, థ్యాంక్ యూ. ఈ రోజు ఉదయం సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో దాదాపుగా మృతుల సంఖ్య 10 వరకు చేరిందని కూడా చెప్పుకోవచ్చు. భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకున్నటువంటి టూరిస్టుల బృందం ఈ రోజు అన్నవరంలో దర్శనం చేసుకోవడానికి వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో లోయలోకి పడిన బస్సు ప్రమాదంలో దాదాపు 10 మంది వరకు కూడా చనిపోయారు. దీంట్లో 35 మంది వరకు కూడా ఉన్నట్లుగా సమాచారం ఉంటుంది. ఇప్పటికే దీని మీద ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది, అధికారులు కూడా అప్రమత్తం చేసింది. ఈ ఘటనపైన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. బస్ ప్రమాదంపై క్షేత్రస్థలంగా అందుతున్నటువంటి ఏదైతే సహాయం ఉందో ఆ సహాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే అంశాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటూ కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ ని అక్కడికి సంఘటన స్థలానికి వెళ్ళమని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో హోంమంత్రి అనిత అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ప్రమాద స్థలం వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో అక్కడికి వెళ్లే అవకాశం కూడా ఉంది. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటూ కూడా ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే గాయపడి ఉన్నారో గాయపడిన వారందరినీ కూడా చింతూరు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. మొత్తం 23 నుంచి 24 మంది వరకు కూడా గాయపడినట్లుగా కూడా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు కూడా సంఘీభావం వ్యక్తం చేశారు. చనిపోయినటువంటి మృతులకి సంతాపం కూడా తెలిపారు. ఎవరైతే గాయపడి ఉన్నారో వారికి మెరుగైన వైద్య సదుపాయాన్ని కూడా కల్పిస్తామని చెప్పి దీనికి సంబంధించి విచారణ చేస్తున్నాము. దీనికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెప్పి ప్రాథమిక విచారణలో కొంత సమాచారం అందింది. దీని మీద పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నామని చెప్పి అధికారుల బృందం ఇప్పటికే ముఖ్యమంత్రికి మంత్రులుగా కూడా తెలిపినట్లుగా సమాచారం అంతా ఉంది. దేవిక, అయితే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందంటారు ఇప్పుడు?
ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే బస్సులో మొత్తం 35 నుంచి 37 మంది వరకు కూడా ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఈ 37 మందిలో ఇందాకటి వరకు కూడా 9 మంది మృతి చెందారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 10వ వ్యక్తి కూడా చనిపోయినట్లుగా మనకి సమాచారం అంతా ఉంది. అందులో 5 మహిళలు 5 పురుషులుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకా మిగిలినటువంటి 23 నుంచి 25 మంది వరకు కూడా ఉన్నటువంటి ఆ బస్సులో వాళ్ళందరిలో కూడా కొంతమందికి అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వాళ్ళని చింతూరు నుంచి కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ గా కూడా తరలిస్తున్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. ఏదేమైనా కానీ వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు అయితే అందించాలని చెప్పి ఉన్నతాధికారులకి అటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు ఆదేశించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా వారికి అవసరమైనటువంటి వైద్య సహాయ సహకారాలను అయితే అందిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. తీవ్రంగా గాయపడిన వాళ్ళని వెంటనే హుటాహుటిన దగ్గర ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్కి కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఎంత మేర తీవ్రంగా గాయపడ్డ వారి పరిస్థితి మెరుగవుతుంది, లేకుంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా కానీ మొత్తం కూడా ఇటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినటువంటి మంత్రుల బృందం ఇప్పటికే హోమ్ మినిస్టర్ అక్కడికి సంఘటనా స్థలికి బయలుదేరి వెళ్ళింది. మరి కొద్దిసేపట్లో అక్కడికి చేరుకొని అక్కడే దగ్గరుండేసి మొత్తం ఈ ఏదైతే సహాయ సహకారాలు కావచ్చు, లేకుంటే చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మొత్తం కూడా హోంమంత్రి దగ్గరుండి పరిశీలిస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే అధికారులు అప్రమత్తమైన నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ కూడా చేస్తా ఉన్నారు. ఆ భద్రాచలం నుంచి బయలుదేరిన బస్సులో టూరిస్టులతో వచ్చిన బస్సు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉందో ఆ బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారా, లేకుంటే ఒకటే డ్రైవర్ ఉన్నారా, ఈ డ్రైవర్ నిద్రమొత్తుతోడు ఉన్నారా, అసలు ఈ టూరిస్ట్ పంపించినటువంటి ఓనర్లు నిర్లక్ష్యం వ్యవహరించారన్న అంశాలను కూడా పోలీసులు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగినట్లుగా కూడా ప్రాథమిక నివేదిక వచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ ఈ చనిపోయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా గాయపడిన వారు కావచ్చు, ప్రభుత్వం అయితే సానుభూతిని తెలిపేసి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలను అందించాలని చెప్పి కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు దేవిక. అయితే నాగకిషోర్, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మృతి చెందారు కదా, వాళ్ళ కుటుంబాలకి సమాచారం అందిందంటారా? ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే మృతులు గాయపడి ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ప్రభుత్వం అందించడం జరిగింది. ఈ గాయపడిన వారు మృతులందరూ కూడా చిత్తూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళని చెప్పి సమాచారం మనకు అందుతా ఉంది. వాళ్ళకి ఇప్పటికే సమాచారం పంపించున్నారు. వీళ్ళందరూ కూడా మొన్న శనివారం రోజు బయలుదేరేసి మొత్తం అన్ని కూడా పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకుంటా మొత్తం నిన్న చూసుకున్నట్లయితే భద్రాచలం దర్శనం చేసుకొని ఈ రోజు అన్నవరం దర్శనం చేసుకొని తర్వాత సింహాచలం దర్శనం అదేవిధంగా శ్రీకాకుళం దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే భద్రాచలం దర్శనం అనంతరం కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భద్రాచలం నుంచి వయా మారేడుమిల్లు చింతూరు మీదుగా అన్నవరం వెళ్తుంటారు. ఆ ఘాట్ రోడ్ లో వెళ్తున్న సమయంలో మనకు ప్రకారం అతను సింగిల్ డ్రైవరే ఉండడం వల్ల కొంచెం నిద్రమత్తు అదేవిధంగా అతివేగంతో నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ బస్సు ప్రమాదం జరిగినట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. సో ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో మృతుల బంధువులకి అదేవిధంగా గాయపడినటువంటి బంధువులకి కూడా ఈ సమాచారాన్ని అయితే అందవేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని కూడా బంధువులకు తెలిపి ఉన్నారు దేవిక. అయితే ఈ ఘటన జరిగిన స్థలంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు? ఇప్పటికే ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది చింతూరు ప్రాంతం, మొత్తం ఘాట్ సెక్షన్, ఆ ఘాట్ లోయలో ఆ బస్ పడిపోవడంతో ఇప్పటికే అక్కడికి రెస్క్యూ టీం కావచ్చు, అదేవిధంగా సహాయ సహకారాలు పోలీసులు ఉన్నతాధికారులు ఇప్పటికే అక్కడికి చేరుకొని ఉన్నారు. అదేవిధంగా మంత్రులు ముఖ్యమంత్రులు కూడా దీని మీద దృష్టి సారించేసి అక్కడ వాళ్ళకి అందాల్సినటువంటి సహాయ సహకారాల మీద దృష్టి సారించమని చెప్పి ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఇంకో పక్క హోమ్ మినిస్టర్ కూడా ఆల్రెడీ సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఎలాంటి వాళ్ళకి అవసరమైనటువంటి సదుపాయాలు అందుతున్నాయా లేదా, వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయా లేదా అనేది పరిశీలించడానికి ఇప్పటికే మంత్రుల బృందంలో హోమ్ మినిస్టర్ కూడా బయలుదేరి ఉన్నారు. ఇంకో పక్క స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద దృష్టి సారించేసి అధికార యంత్రాంగానికి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో ఆ గాయపడిన వారికి మెరుగైన వైద్యం ఉందో ఆ సదుపాయాలన్నిటి కూడా కల్పించాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఇంకో పక్క ఉప ముఖ్యమంత్రి కూడా ఈ ఘటన పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మొత్తం మా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా అందిస్తామని చెప్పి ఉప ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఇంకో పక్క ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా దీని మీద స్పందించాడు. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశాము, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రెస్క్యూ టీం కూడా అక్కడ వచ్చేసి ఎవరైతే ఆ బస్సులో ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసేసి గాయపడిన వారిని ఇప్పటికే హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. చింతూరుతో పాటు మరికొంత హాస్పిటల్స్ కూడా ఎవరైతే తీవ్రంగా గాయపడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే తీసుకువెళ్ళున్నారు. అంబులెన్స్ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా అవసరమైన సహాయ సహకారాలు అయితే ప్రభుత్వం అందిస్తా ఉంది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా గాయపడిన వారు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు వచ్చిన బంధువులకు కావచ్చు అంతా సమాచారాన్ని అందించే విధంగా కూడా ప్రభుత్వం ఉన్నతాధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హోమ్ మినిస్టర్ కూడా ఎప్పటికప్పుడు
సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత మొత్తం కూడా నిశ్చితంగా పరిశీలించేసి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నా కిషోర్.